హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందామండి. చిన్నికి అవార్డు వచ్చింది, ఎక్సలెంట్ అవార్డ్. ఒరేయ్, నువ్వు మీ ఆటో డ్రైవర్ లాగా ఓవర్ చేస్తున్నావు. చిన్ని, మన పద వెళ్ళిపోదాం. చిన్ని, ఆగు, వెళ్ళకు. రోజు మా ఆటోలే కదా వస్తుంది. ఇప్పుడు కొత్తగా నీ ఏంటి ఎందుకు రావాలి? ఆ కీ వెతుక్కొని బయలుదేరేసరికి లేట్ అవుతుంది కదా, అందుకే చిన్నిని తీసుకెళ్తున్నాను. మీ టీచరు మంచిదానిలా కనిపిస్తుంది కానీ కంచె అనుకుంటా. కంచో వంచో ఫస్ట్ కీ వెతకండి. నా క్లాస్కి లేట్ అవుతుంది. ఒకవేళ నాకు లేట్ అయిందనుకో, రేపటి నుంచి వేరే ఆటోని మాట్లాడమని చెప్తాం మా అమ్మ. సరే, నేను కూడా ఒక విషయం నాన్నకి చెప్తాను. ఏ విషయం? నువ్వు ప్రోగ్రెస్ కార్డులో మార్క్స్ వేసుకున్న విషయం. వద్దులే, నేను అమ్మకి చెప్పాను. సరే, నేను నాన్నకి చెప్పాను. సరే, మన కీ వెతుకుందాం రండి. నేను స్కూల్కి వెళ్ళాను. ఎందుకు మా స్కూల్కి ఎందుకు వెళ్ళావు? ఎందుకంటే వానికి ఎక్సలెంట్ అవార్డు వచ్చిందంట. ఎక్సలెంట్ అవార్డు వస్తే స్కూల్కి వెళ్ళాలి కదా. ఎందుకు వెళ్ళట్లేదు మయ్యి? వెళ్ళాలి కదా. నాన్నమ్మయ్యి, ఎంత బిజీ ఉన్నా నీకోసం నేను స్కూల్కి వస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ డాడీ. అది మనకి ఇంత బాధ పెడుతుంది కదా, దాని గిట బాధ పెట్టి పాట పెట్టి చంపాలి. కుక్క చావు చావాలి. అలా జరగాలంటే సత్యం బాబు ఫ్యామిలీని ట్రాప్ చేయాలి మనం. ఆ ఫ్యామిలీని నువ్వు ఒక పక్క నుంచి నేను ఒక పక్క నుంచి నరుక్కొని రావాలి. గుడ్ మార్నింగ్ ఉషా టీచర్ గారు. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ ఎందుకు? మీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు కదా. నేను త్వరలో పెళ్లి చేసుకుంటానని మీకెవరు చెప్పారు? ఇంకో పేపర్లో వేశారు కదా, అందుకనే అడుగుతున్నాను. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి మీరే సీతారాముల కళ్యాణం జరిపించారు కదా. అంత సీన్ లేదు. మాకు డ్రాలో మా ఇద్దరు పేర్లు వచ్చాయి, అందుకని మేము సేవ చేసుకున్నాం. దీన్ని చూసి నేను పొరపాటు పడ్డాను లేండి, సారీ. సరే, ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ చిన్ని. ఎక్సలెంట్ అవార్డ్ నీకు కూడా ఉంది కదా. అవును టీచర్. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్లో పేరెంట్స్ తోడుగా ఉండాలని పిల్లలు కోరుకుంటారు. పాపం నీకు అవకాశం లేకుండా పోయింది. ఎవరైనా నీ తరపు నుంచి గార్డియన్ కానీ మీ అమ్మ నాన్న కానీ ఎవరైనా వస్తున్నారా? ఎవరైనా ఉంటేనే కదా రావడానికి. అంటే ఎవరైనా ఖాళీగా ఉంటేనే కదా రావడానికి అని. అవును టీచర్, మా మామయ్యకి చాలా పని ఉంది, అందుకని తనకు చెప్పి తన పని ఎందుకు చెడగొట్టడం అని తనకేం చెప్పలేను. టీచర్, నువ్వు చాలా చిన్నపిల్లవైనా చాలా అర్థం చేసుకుంటావు. ఏం చిన్ని అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఏమైంది? నాకు ఎక్సలెంట్ అవార్డు వచ్చింది నాన్న. కంగ్రాచులేషన్ చిన్ని. పద నాన్న. ఎక్కడికేంటి నాన్న? స్కూల్కి. కూతురు అవార్డు తీసుకుంటుంటే నాన్న పక్కన ఉండాలి కదా, అందుకని. అంటే నేను మీ నాన్ననని స్కూల్లో చెప్పేస్తావా? చెప్పేస్తాను నాన్న. వద్దు చిన్ని, వద్దు. నేను మీ నాన్న అని ఎవరికి తెలియకూడదు. ఎందుకు నాన్న? నేను మీ నాన్ననని తెలియగానే చాలా ప్రమాదం జరుగుతుంది. అలా ఏం జరగదు చిన్ని, నా మాట విను. నీ మాట వినను నాన్న. అమ్మ స్కూల్లోనే ఉన్నా కానీ అమ్మ అని చెప్పుకోలేను నేను. మరి ఏంటి మీ ఉద్దేశం? అమ్మ అంటే ఉషా పేరు మీద ఉంది కాబట్టి తను పీటీ టీచర్ లాగా మూవ్ అవుతుంది కాబట్టి నేను అమ్మ అని పిలవలేను. నిన్నెందుకు నాన్న అని పిలవద్దు? లేవు కదా, బాలరాజులాగానే ఉన్నావు కదా. మరి నువ్వు మా నాన్నవని ఎందుకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు అంటే నీకు సంతోషంగానే ఉంటుంది చిన్ని. నాకు కూడా సంతోషంగానే ఉంటుంది నీకు చేతి మీద నేను అవార్డు ఇవ్వడం. కానీ నేను మీ నాన్న అని తెలిస్తే చాలా ప్రమాదం జరుగుతుంది. ఏం జరుగుతుంది నాన్న? అది నేను చెప్పలేను. నువ్వు చెప్పాలి నాన్న, చెప్పు. పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇలా విసిగియొద్దు చిన్ని. అర్థమైంది నాన్న, అర్థమైంది. నాకు అమ్మ నాన్న ఉన్నా కానీ లేని దానిలాగా అనాథలాగా ఉండాలి. అందరి ముందు అమ్మని అమ్మ అని నాన్నని నాన్న అని పిలవడం దురదృష్టవంతురాలి అని నాకు అర్థమైంది. నువ్వు దురదృష్టవంతురాలి కాదమ్మా, నువ్వు అదృష్టవంతురాలివి. పదమ్మ చిన్ని, నేను వస్తాను. వద్దులే నాన్న, ఏదో ప్రమాదం వస్తుంది, ఏదో ఆపద వస్తుంది అంటున్నావు కదా, వద్దులే. నేను చూసుకుంటాను. ఫ్రెండ్సే కదండి. మన పిల్లలు ఫ్రెండ్స్ అయినప్పుడు మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదండి. ఆస్తులు అంతస్తులు చూడకుండా మీలాంటి గొప్ప వాళ్ళు మా దగ్గర పేదవాళ్ళతో స్నేహం అంటే మీరు చాలా గొప్ప మనసు అండి. కూల్ డ్రింక్ తీసుకొస్తాను, ఇప్పుడే కొబ్బరినీళ్ళు తాగేసి వచ్చాను. మీ గురించి, మీ వర్క్ గురించి, మీ సిన్సియారిటీ గురించి విన్నాను. మా ఆఫీస్లో అందరికీ యూనిఫామ్ కుట్టియాలి, అందుకని మాట్లాడదామని వచ్చాను. మా మేనేజర్ వచ్చి థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఎందుకు? మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం, నేను నీకు థ్యాంక్స్ చెప్పడం కాదండి. మన ఇద్దరం కలిసి సీతారాములకు థ్యాంక్స్ చెప్పాలి, మన ఇద్దరిని స్నేహం చేసినందుకు. పాటు కలకలలాడిన ఒక అమ్మాయి ఉండే కదా, ఎవరు? మీ ఇంట్లో అద్దెకుంది కదా ఆమె, ఉషా టీచరా? అలాంటి కూతురున్నా అలాంటి చెల్లెలున్నా అదృష్టం ఉండాలి కదండి. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి చెల్లెలు ఉండదండి. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ అలాంటి చెల్లెలు దొరకదు.
వీడు ఇంతలా ఫీల్ అవుతున్నాడంటే అది ఖచ్చితంగా కావేరి అయి ఉండొచ్చు. రామ్మోహన్ గారు రాజేశ్వరి గారు చాలా అదృష్టవంతులని ఉషా లాంటి కూతుర్ని కన్నందుకు. వాళ్ళెవరండి? ఉషా వాళ్ళ పేరెంట్స్. ఉషా వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడుంటారు? డైరాల్లో ఉంటారండి. ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఆమె కూతుర్లా పుట్టిన. నంబర్ కానీ ఏమన్నా మీ దగ్గర ఉందా అండి? లేదండి. ఒకసారి మీరు ఉషాని కలవండి, ఉషానే ఇస్తుంది. వాళ్ళు ఎలాంటి పూజలు చేస్తే ఉషా లాంటి అమ్మాయి పుట్టిందని క్యాజువల్గా అడిగాను అంతే. తన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అనవసరంగా ఇంత పర్ఫార్మెన్స్ వేస్ట్ అయిపోయింది. ఓకే సత్యం గారు, నేను ఒక మీటింగ్కి అటెండ్ కావాలి. బాయ్ బాయ్. వెరీ గుడ్. మీ అమ్మాయి చాలా బాగా చదువుతుంది, కానీ మ్యాథ్స్లో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. మ్యాథ్స్కి నువ్వు భయపడద్దు, మ్యాథ్సే నిన్ను చూసి భయపడాలి. నెక్స్ట్ ఇయర్ నువ్వే మ్యాథ్స్లో టాపర్, క్లాస్కి టాపర్ అవుతావు. మేడం మీ సైన్ ఒకటి కావాలి మేడం. థ్యాంక్ యూ. పేరెంట్స్తో మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఉషా గారు 1 minute. ఈరోజు చిన్నికి ఎక్సలెంట్ అవార్డు ఇస్తున్నారు కదా స్కూల్, తెలుసు కదా? తెలుసు మేడం. మళ్ళీ చిన్ని అవార్డు తీసుకుంటే మీరు వెళ్ళిపోతారేంటి? తల్లిగా మీరు పక్కనుంటే చిన్ని సంతోషిస్తుంది. చిన్నికి సంతోష పెట్టే అదృష్టం నాకు లేదు మేడం. అలా అంట వద్దు మేడం, ఆ టాపిక్ మాట్లాడు. మన మాటలు ఎవరైనా విన్నారనుకో నేనే కావేరి అని వాళ్ళకి అర్థమవుతుంది. కావేరి లాగా కాకుండా ఉషా టీచర్లా చిన్ని పక్కలో ఉండి అవార్డు తీసుకుంటే అయిపోతుంది కదా. ఓకే టీచర్, సరే.